పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందండి అని మానేసి స్వస్థతలు రండి, ఇంకా ఆశీర్వాద పండుగలు రండి అంటే ఈ లోకానుసారమైనటువంటి ఈ లోక రీతిగా కట్టేశారు. కానీ ఆ కాలంలో చెప్పిన సువార్త ఎలా లేదు. ఆ కాలంలో యోహాను గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఆమేన్, హల్లెలూయా. యోహాను గారిని బట్టి మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభువుని అయితే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రవక్తలైనటువంటి వారు, న్యాయాధిపతులైనటువంటి వారు ప్రవచిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకముందు నాకు ఒక అనుమానం ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్మాలి? ఆయన ఈ భూమి మీద మరియమ్మ గారి కుమారుడు కదా, మామూలుగా మనలాగే పుట్టాడు కదా, ఎందుకు నమ్మాలి అంటే ఈ రోజు పుట్టినోడు రేపు ఎలా చచ్చిపోతాడు ఎవరో చెప్పలా. ఈ రోజు పుట్టినోడు రేపు పొద్దున్న ఎలా ఎదుగుతాడు, ఎలా బ్రతుకుతాడో చెప్పలా. కానీ క్రీస్తు ప్రభువుని గురించి ఈ లోకము ప్రారంభం ముందు నుంచి కూడా ఈ భూమి మీద రొమ్మంతైనను మట్టి రొమ్మంతైనను పుట్టక మునిపే ఆయనను నిర్మించినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించుకుంటూ వచ్చాడు. కన్యమర్య గర్భాన ఒక కుమారుడు పుడతాడు, ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంటది, ఆయనే మిమ్మల్ని రక్షించువాడు, ఆయన ఈ లోకానికి ప్రాణం పెట్ట వచ్చాడు. ఇప్పుడు ఈ వచనాలు మనకి పాత నిబంధనలో కోకొల్లగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపిలో ఈ లోకానికి వచ్చాడు కదా, కొంతమంది ఆలోచన ఆయన ఎలా నమ్మాలి అంటే పాత నిబంధన మనకు ఆధారం. ఈయన పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈయన పుట్టు గురించి, ఈయన మరణం గురించి కూడా ప్రచురం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారి గురించి కూడా ప్రచురం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే ముందు 6 నెలల ముందు యోహాను గారు రావాలి. ఎందుకు రావాలి? లోకరక్షకుడిని లోకానికి పరిచయం చేయడానికి రావాలి. లోకరక్షకుడి లోకానికి పరిచయం చేసే వచ్చినప్పుడు లోకంలో ఎత్తు పల్లాలు, హెచ్చు తగ్గులు, గొప్పలు, భేదాలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ సరళం చేసి ఆయన్ని మనకు పరిచయం చేస్తాడట. ఈ పరిచయంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. ఈ మాటలో చాలా అర్థాలు చేస్తాయండి. ఒకవేళ క్రైస్తవత్వం ఐశ్వర్యంతో ముడిపడి ఉంటే, ఒకవేళ క్రైస్తవత్వం ఆశీర్వాదంతో ముడిపడి ఉంటే, ఒకవేళ క్రైస్తవత్వం ఈ లోకానుసారంగా ముడిపడి ఉంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మవసరం లేదు. ఈ లోకంలో అనేక మంది దేవతలు, దేవుడు అనబడినటువంటి వారు, నమ్ముతున్నటువంటి వారు ఆస్తికర్తలుగా ఉన్నారు. మీకు ఎప్పుడు చెప్తాను నేను. వారికి బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వారికి లేనిది మనకు ఉన్నది ఏంటంటే పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు, మన పాపాన్ని ఆయన పవిత్ర రక్తంలో కడిగినటువంటి వాడు, ఆ శిలువలో మన రుణపత్రాన్ని కొట్టివేసినటువంటి వాడు ఏకైక దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈయన అరణ్యములో చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందండి. అనేక మంది ఈయన దగ్గరికి వచ్చారు మారు మనస్సు పొంది బాప్తిసం పొందడానికి. వారితో పాటు కొంతమంది కూడా వచ్చారు. వాళ్ళు శాస్త్రులు, పరిచయులు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బాప్తిసం తీసేసుకుంటే మా పని అయిపోయింది. మీరు బాగా అయినా బాప్తిసం తీసుకుంటే మా పని అయిపోయింది. బాప్తిసానికంటే ముందు ముఖ్యమైన పని ఉంది. ఆ పని ఏంటంటే మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడుతూ బాప్తిసానికి నడిచి వెళ్ళాలి. బాప్తిసానికి వస్తున్నప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఈవిడికి ఉదయం, ఆవిడ పేరు మీకు తెలుసా? ఆవిడ పేరు ప్రేమ కుమారి. ఆమెన్, హల్లెలూయా. రానటువంటి వారికి పరిచయం చేస్తున్నాను. వాళ్ళ భర్త గారి పేరు ప్రేమ కుమార్, ఈవిడ పేరు ప్రేమ కుమారి, నేనే పెట్టాను. ఆవిడ పాత పేరు అంటే ఇప్పుడు కొత్త పేరు. పాతది గతించి నూతన మార్చబడింది.
ఈవిని ఇప్పుడు చంపి బ్రతికించాం. అంటే బాప్తీస అనుభవంతో, నీటి బాప్తీసంతో చంపి తిరిగి లేపం. ఇప్పుడు ఈవిడలో ఉన్న పాత జీవితం, అది విగ్రహారాధన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అన్ని చంపబడి ఇప్పుడు పునరుద్ధానం కొత్తగా జన్మించింది. ఇప్పుడు బ్రతుకు నూతనంగా ఉండాలి, ఇప్పుడు బ్రతుకు మాదిరిగా ఉండాలి, ఇప్పుడు బ్రతుకు అనేక మందికి కనపరుచుగా ఉండాలి. బాప్తీసం తీసుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోం. అర్థమవుతుందా? లేకపోతే మనం ఏమంటుంది, వార్షికోత్సవాలు పెట్టినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోం. వార్షికోత్సవం ఎందుకు పెడతారు తెలుసా? గొప్ప కోసం డబ్బు వేసుకోవడం. నా పుట్టినరోజు రోయ్ ఈరోజు వార్షికోత్సవం, మా సంఘం పుట్టినరోజులు అయింది, మా సంఘానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆ రోజు వాక్యం ఉన్నాయి, బుడగలు కట్టించుకోవడం, బోర్లు వదుకోవడం, భోజనాలు పెట్టుకోవడం, అడవిడికి తిరగడమే. క్రిస్మస్లో కూడా ఎవరు వాక్యం వినరు, పెళ్లిలో కూడా ఎవరు వాక్యం వినరు. ఏంటయ్యా బాబంటే పొట్టు చీరలో కనపడడం, తిండి తెప్పలో పరుగులెట్టడం, ఇదే ఉంటుంది. వాక్యానికి చోట్లేదు. వాక్యానికి చోటు ఇవ్వనటువంటి వారు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారు, వారు దేవుడు అంటే గౌరవం లేనటువంటి వారు. దేవుడి కోసమే వచ్చాం, దేవుడు మాటలు వినాలనే వచ్చాం. దేవుడికి లేకపోతే మనం ఎవరికిస్తాం? అందుకే ఒక కథ చెప్తారు. క్రిస్మస్ రోజున ఒక కథ ఒక పాస్టర్ గారు చెప్పారు. లేక లేక ఒక బాబు పుట్టాడు, ఒక కుమారుడు పుట్టాడు. లేక పుడితే బాబు పుట్టాడని ఫస్ట్ మొదటి పుట్టినరోజు చేస్తూ అనేక మందికి చెప్పేశారు. బంధువులకి, చుట్టాలకి, ఇరుగు పొరుగు వారికి అందరికి చెప్పేశారు. చెప్పేసి అందరూ వస్తున్న ఈ అడవిలో గిఫ్ట్లు తెస్తారు కదా, ఈ గిఫ్ట్లను ఇచ్చుకుని బెడ్రూమ్లో నిద్రపోతున్న బాబు మీద వేసేస్తుంది తల్లి. ఉత్సాహం, ఆనందం, సంతోషం కులైపోయింది. కానీ బాబు ఏంటంటే గిఫ్ట్ల కింద ఉన్నాడు, చచ్చిపోయాడు. క్రీస్తు ప్రభు అబ్బాయి ఏమంటండి, క్రీస్తు ప్రభుని చంపుతుంది మనమే. గిఫ్ట్ల కోసం, క్రిస్మస్ హడావిడి కోసం, డ్యాన్సుల కోసం, నాటికల కోసం, మన బట్టలు చూపించుకోవడం కోసం, మన బంగారం కోసం, మన కొరకు ప్రాణం పెట్ట వచ్చినటువంటి క్రీస్తు ప్రభు పుట్టినరోజని ఈ పండగలో ఆరాధన మానేసి, ఈ పండగలో ప్రార్థన మానేసి, ఈ పండగలో వాక్యాలను మానేసి ఆయన చంపిందెవరు? ఒప్పుకుంటున్నారు కదా? అది కథ. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ప్రభుని మళ్ళా చంపేవారంగా, మళ్ళా సిలువ వేసేవారంగా మనం ఉండకూడదు. క్రొత్త జీవితం, క్రొత్త బతుకు, మాదిరిని కనపరచాలి. ఇప్పుడు ఈ మాదిరి లేనటువంటి వారు బాప్తిసం పొందడానికి వచ్చారంట. ఏమన్నాడు తెలుసా యోహాను? సర్ప సంతానమా, బాబు పిల్లలారా, మీ బుద్ధి చెప్పినాడు ఎవరా? మట్టి దేవుడు పోయి మీ బుద్ధి చెప్పినాడు ఎవడు? సాతాను సంతానం మీరు. క్రీస్తు ప్రభు సంతానం అయితే వారు మనస్సు పొంది మీరు రక్షింపబడ్డానికి బాప్తీసానికి వస్తారు. కానీ మారు మనస్సు లేకుండా బాప్తీసానికి వచ్చారని మిమ్మల్ని ఏమనాలి? చదువుదామా వచనం పైనుంచి. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయునొకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలి దట్టియు ధరించుకున్నవాడు. మిడతలో తేనెయు అతనికి ఆహారము. డిఫరెంట్ మనిషి, డిఫరెంట్ ఆహారం, డిఫరెంట్ వస్త్రం, డిఫరెంట్. ఈ డిఫరెంట్ లో ఏం కనపడుతుందంటే ప్రత్యేకత. క్రీస్తుని ప్రకటిస్తున్న వాడికి ప్రత్యేకత. నేను ఇక్కడికి తెలసని 40 డేస్కి వచ్చానండి. దీనికి 4 గొప్పలోనే అంటాను, తెలుగులో చెప్తున్నాడు. 4 పెంచాలోనే అంటాను. ఏమంటే ఇక్కడో సిరిగి ఉందండి. నువ్వు భాష అంటారు. నేను మాదిరేంటి స్త్రీలు వచ్చారు, దేవదూతలు లేక తెల్ల ముసుగులు వేసుకుని, ఒకవేళ ఇలా లేరండి, నగలన్నీ దిగేసుకుని, కలర్ బట్టలు వేసుకుని, లిప్టిక్లు వేసుకుని, జుట్టాన్ని తెరపూసి వేసుకుని వచ్చారనుకో, ఎవరికి మాదిరి మీరు? దేవునికి మహిమ. అరణ్యంలో ప్రకటిస్తున్నటువంటి వారు ఒక శబ్దము, ఆ శబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే తిండి ప్రత్యేకము, ఆయన తిరుగుతున్న ప్రదేశము ప్రత్యేకము, ఆయన కట్టుకున్న బట్ట ప్రత్యేకము. ఆయన చెప్తుంటే రాజులు సైతం దడ వణిగిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈయన ప్రవక్త, ఈయన ఎవరికి భయపడేవాడు కాదు, ఎవరికి తలవంచువాడు కాదు, ఎవరినైనా సరే ఎదిరించి మాట్లాడేవాడు యోహాను. మీకు ఇంకోటి చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే పరలోకం నుంచి దిగి రాలేదు, తండ్రి వద్ద నుంచి రాలేదు. యోహాను గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. మీకు వచనం కావాలా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనంలో అనుకుంటా ఉండదు,
చదువుతారా తీసుకుంటారు? అది కాదమ్మా, యోహానే మొదటేంటి మళ్ళీ మూడో వచనం కాదు కానీ ఎన్నో వచనం ఉంటుంది చూడండి. అది కదమ్మా, 6వ వచనం చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వాడే యోహాను కూడా. ఈయన కూడా ప్రత్యేకించి దేవుడు ఒక పని మీద పంపించాడు. నా కుమారుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, ఈ నా కుమారుడి కంటే 6 నెలల ముందు నువ్వు వెళ్ళాలి. వీళ్ళిద్దరు కూడా చాలా అనుబంధం ఉంది తెలుసండి. జకరయ్య గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీకు చెప్పేస్తారు, అన్ని వచనాలు తీయాలంటే మనకు ఇప్పటికే కూడా దేవునికి మహిమ. జకరయ్య గారు తన తరగతి క్రమం చొప్పున ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వృద్ధాప్యంలో దేవుడు దర్శనమిచ్చి నీకు బిడ్డ పుడతాడని చెప్పి ఆయనకి యోహాను అని పేరు పెట్టుకుని ప్రత్యేకించాడు. ఆమె కడుపులో జకరయ్య గారి భార్య పేరు ఏంటమ్మా? ఎలిజబెత్. గర్భంలో 6వ నెలలో ఉండగా యేసుక్రీస్తుని కనబోతున్న తల్లి అనేటువంటి మరియమ్మ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని వందనాలు పెట్టినప్పుడు ఆ తల్లి గర్భంలో యోహాను శిశువుగా ఉండి గంతులు వేస్తారు. వీళ్ళందరికీ చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ లోకానికి మాదిరిగా ఉన్నటువంటి యోహాను గారు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు వారు కానివ్వండి, చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి వారే ఉన్నారనమాట. ఈయన ఏమంటున్నాడంటే కింద లైన్లో వచ్చేటి మత్తయి సువార్తకి 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారు, యోదయ వారందరూ, యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? చదవండి. యెరూషలేము వారు, యోదా వారు, వారందరూ, నది ప్రాంతముల వారందరూ. అంటే ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారంటే యెరూషలేము వారు, యోదా వారు, ఆ నది ప్రాంతముల వారు అందరూ. అంటే అనేక మంది మారు మనస్సు పొంది బాప్తిసం పొందడానికి ఎక్కడికి వచ్చారండి? యోహాను గారి దగ్గరికి వచ్చారు. ఈ కోకొల్లలుగా వెళుతున్నటువంటి జన సమూహాన్ని చూసి, బాప్తిసాన్ని ఇస్తున్న యోహాను గారిని చూసి కొంతమంది ఏమన్నారంటే నటనా ప్రపూర్ణులు అనొచ్చు, నటించేవారు ఉన్నారు. ఏముందిరా గుడికి వెళ్తే సరదాగా వెళ్ళొచ్చు, ఏముందిరా బాప్తిసం తీసుకుంటే, ఏముందిరా ఏదో ఇవాళ సెలవు కాబట్టి వెళ్తాం, అందరు లేదనే దేవుడు మనకో దేవుడు ముక్కొస్తే పోలా, అక్కమలైతే పోలీసుడు పట్టుకుంటాడో వెళ్ళా కాబట్టి దేవుడు కాపాడుతాడేమో, లేదా ఉద్యోగం లేదు ఉద్యోగం ఇస్తాడేమో, లేకపోతే మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి ఒకసారి మొక్కేసి వచ్చేద్దాం. బయట ఉన్న దేవుడికి ఒకసారి మొక్కేసి మీరు తర్వాత రికార్డ్ డ్యాన్స్ చేసినా పర్లేదేమో, ఈ దేవుడికి ఒకసారి మొక్కి తర్వాత నా ఇష్టం నాదంటూ ఊరుకోడండి. అర్థమవుతుందా? యేసయ్యని వదిలిపెట్టి అనేక మంది లోకంలో ఎందుకు కలిసిపోతారో తెలుసా? యేసయ్యని దగ్గరికి లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు రారో తెలుసా? ఈయన దగ్గరికి వస్తే కాకుడు మానేయాలంట, ఈయన దగ్గరికి వస్తే వ్యభిచారం మానేయాలంట, ఈయన దగ్గరికి వస్తే జోదం మానేయాలంట, ఈయన దగ్గరికి వస్తే అల్లరితో కూడిన ఆటపాటలు మానేయాలంట. మరి లోకంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ చేయొచ్చు, మనకి ఏది ఇష్టమండి? అందుకనే యేసయ్య దగ్గరికి రావడానికి చాలా మంది కష్టపడతారు, చాలా మంది తిప్పలు పడతారు. కానీ ఏది మంచిది? లోకానికి ఇది అర్థం కావట్లే. డ్యాన్సులు అయితే మంచిదా? తాగేసి తలలు పాల్గొట్టుకుంటే మంచిదా? తాగేసి ఒకటి కూడా పొడుచుకుని చచ్చిపోతే మంచిదా? వ్యభిచారం చేసి శరీరాన్ని పొలబెట్టుకుంటే మంచిదా? ఎప్పుడు ఏమీ కూడా మంచివి కాదు. కానీ మంచివి కావడం మనుషులకి ఇష్టం, అందుకే ఈ దేవుడు ఇష్టం. అందుకే ఈ దేవుడి దగ్గర నుంచి పారిపోదామని చూస్తారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి పరిశుద్ధ పడదాం అనుకున్న వారు కొంతమంది ఉంటారు. అనేక మంది సంఘానికి వస్తారులేండి, అందరూ మానవ మనసు పొందినోళ్ళేనా? అందరూ బాప్తిసం తీసుకుని ఆయన కొరకు నిలబడగలిగినటువంటి వారేనా? కాదు కదా. ఇక్కడ కొంతమంది యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా వచ్చారండి ఆయన దగ్గరికి. చదువుదామా? సద్దూకైలలోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను
దేవుడు విడిచిపెట్టిన ఉగ్రతను ఎవరు తప్పించుకోలేరు. కరోనా వచ్చింది, అనేక మందిని తీసుకెళ్ళిపోయింది. ఇదేదో మొండా తుఫాన్ అంట, వేరంతేనండి, కరెక్టేనా? అంట మనుషులకి నష్టమేం జరగలేదు, కానీ దేవుని స్తోత్రం, మనుషులకి నష్టమేం జరగలేదు, కానీ పంటలన్నీ పోయినాయి, చెట్లు పడిపోయినాయి, కొంచెం భయోదాళానికి గురయ్యారు కదా. నిజానికి దేవుడు ఉగ్రతను ఆఫ్ చేశాడు. అనేక మంది ప్రార్థనల వల్ల ఏమండి పరిశుద్ధులు 100 మందిలో ఒకడు ఉంటే కాపాడతాడు కదా. ఈ ఉగ్రత నుంచి కాపాడబడాలంటే మనకు బాగా ఒక స్టోరీ తెలుసు కదా. ఎల్కేజీ పిల్లలకి 1వ తరగతి పిల్లలకి ఏం చెప్తారండి? చెప్పండి, ఏబిసిడీలా? ఏంటి చర్చిలో కూడా ఏబిసిడీ చెప్తారు పిల్లలకే. రే యోనా అనేవాడు ఉన్నాడు, చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు బాబు. తర్వాత 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. మళ్ళీ వింటారండి సండే స్కూల్ మాట్లాడే ఎవడైనా ఇలా చెప్పండి, ఎప్పుడో మాట్లాడు. వాడికి వాక్యంగా చెప్తే ఎక్కదో. రే యోనా తాత ఒక ఆయన ఉండేవాడురా, మరి ఆయన దేవుని మాట కాదని ఎటో వెళ్ళిపోతుంటే దేవుడు చేపను పంపించాడు, అటు పడేసాడు, చేప కడుపులో పోయాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అక్కడ నినివే పట్టణం మీద ఉగ్రత వచ్చింది. ఈ ఉగ్రత గురించి ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఈ ప్రవక్త మనసులో ఏముంది చెప్పాలి. నినివే పట్టణస్తులంతా దుర్మార్గులు లేరు, వీళ్ళ పిల్లల్ని బండకేసి బాధి చంపినటువంటి వారు, వీళ్ళ మనుషుల్ని హత్య చేసినటువంటి వారు, వీళ్ళ స్త్రీలను వ్యభిచారం చేసినటువంటి వారు, కూలీపోరులు. ఈ పట్టణం నాశనం అయిపోవాలి, ఈ పట్టణంలో ప్రతి వాడు చచ్చిపోవాలనేది ఎవరి ఆలోచన? యోనా గారి ఆలోచన. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇచ్చాడు, ఒక టైం ఇచ్చాడు. ఆ టయానికి దేవుడు అంటే లాస్ట్ ఒక్కసారి సువార్త, ఒక్కసారి దేవుని ఉగ్రత వస్తుంది. ఈ ఉగ్రత మీరు ఇప్పుడు గనక దేవుని పాదాలు పట్టుకోకపోతే, కన్నీరు కార్చకపోతే, ఈ ఉగ్రతలో మీ పట్టణము మీరు అయిపోతారు. ఇంకా యోనా గారు అంటే తక్కువడే కాదండి, గొప్ప సేవకుడు, దేవుని గొప్ప సేవకుడు. 3 దినాల ప్రయాణమై వాక్యం చెప్పాల్సిన ఒక రోజు అయిపోయాడు. ఒరే సత్తారా మీరు, దేవుని ఉగ్రత వచ్చింది, మీ ఇష్టమేగా అన్నాడు. ఎవరు? యోనా. నినివే పట్టణస్తులకు తెలుసు, ప్రవక్త వచ్చాడు నాయన, ఒక సాటింపు వెళ్ళింది. ఇలాగా ఆ సాటింపు ఏంటంటే, ఈ దినాన ఉగ్రత రాబోతూ ఉన్నది. ప్రతి ఒక్కరము, రాజు కాడి నుంచి పాలేరు వరకు, ప్రతి జంతువు వరకు ఉపవాసం పెట్టండి. ఎవరికి కూడు లేదు, ఎవరికి నీళ్లు లేవు. ఈ ఉగ్రతను బట్టి వారు పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టారు కాబట్టి, పశ్చాత్తాపడ్డారు కాబట్టి, కన్నీరు కార్చారు కాబట్టి దేవుడు ఆలోచన చేశాడు, ఉగ్రతను ఆఫ్ చేశాడు. ఉగ్రతను ఆఫ్ చేసినటువంటి దేవునికి యోనాకి పరీక్ష జరుగుతుంది. యోనా ఎక్కడో ఎడారిలో గెలిపి కూర్చుని ఎప్పుడో చంపేస్తాడు. నేను చూస్తాను కదా, వచ్చింది ఆయన ఉగ్రత. ఒక్కొక్కడి పని అయిపోద్దు, ఇప్పుడు చూస్తానే వెళ్తానే. అక్కడ కూర్చున్నాడు, అరణ్యంలో కూర్చుంటే దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానంగా మాట్లాడతాడు. తెలియనటువంటి వాడికి ఇప్పుడు మీకంటే ఇలా మాట్లాడేస్తాడు. మాకు ఇంకో క్లాస్ ఉంటుంది, జ్ఞానయుక్తమైనటువంటి క్లాస్ అనమాట. ఇప్పుడు యోనా గారికి ఎవరు చెప్పాలి? మీరు చెప్తే ఉండో, పక్క దైవజనుడు చెప్తే ఉండో, దేవుడే చెప్పాలి. హల్లెలూయా. యోనా వెయ్యకుండా ఒక బాధ వచ్చిందట. భలే సమ్మలో దేశీలో ఉన్నట్టుంది, అబ్బాయి అంత బాగుందని అనుకుని తినేసిందట. పురుగు వచ్చి తినేసిందట. చిచ్చి ఏదో బతుకు చక్కవాడు, ఈ అరణ్యంలో ఈ బతుకేందుకు అనుకుంటాడు. యోనా నువ్వు వెళ్ళలేదు, దానంతటా వచ్చి నీకు నేడిచ్చి చేస్తే ఏమంటున్నావు? నా బతికెందుకని ఇంత బాధ వచ్చింది. 1,25,000 పైగా నా జనం చచ్చిపోతే నేను వాళ్ళకి అన్నానయ్యా, నేను వాళ్ళకి అన్నాను, వాళ్ళు పెంచారు, చివరాఖరికి అవకాశం ఇవ్వదు. అందుకే ఆ గ్రంథం పురుషాప్గా మిగిలిపోయింది. రే ఉగ్రత వస్తుంది, మెరుగు ఉండండి అంటే ఎలక్ట్ అయిపోయారు. నినివే పట్టణస్తులు, సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలక్ట్ అవ్వలేకపోయారు. అందుకని అగ్నిగంధకాలు వచ్చి ఆ పట్టణాన్ని కాల్చి నాశనం చేసింది. కానీ నినివే పట్టణస్తులు దుర్మార్గులైనటువంటి వారు దేవుడు ఉగ్రత నుంచి కాపాడాడు. మనం మంచోడు వాడి, మనం దుర్మార్గులు,
మనం పాపులం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినటువంటి వారు. కానీ ఈ దినాన ఆయన ఉగ్రత వినబడుతూ ఉందని ఎక్కడ చూసినా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు చూడగలిగితే యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, మనుషుల గురించి చెప్పుకుంటారు, ప్రేమలు చల్లారిపోతాయి. ఆ సువార్త ప్రకటిస్తున్న వారిని తీసుకెళ్లి శరసాలలో వేస్తారు, నా నిమిత్తం ఏమైనా చంపేస్తారు అన్నాడు. ఈ కాలం జరుగుతలేదంటారా? అందుకని ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది. మనం అందరం ఏం చేయాలి? ఎంత వాక్యం మాట. ఉగ్రత దినం రాబోతూ ఉన్నదని, దేవుని రాకడ సమీపముగా ఉన్నదని ఓరి పట్ట కట్టుకుని ఎలాగైతే పశ్చాత్తాపపడ్డారో మన పాపాల నిమిత్తమై, మనం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యాల నిమిత్తమై కన్నీరు కార్చినటువంటి వారమైతే మన మనసు ఒకటి అనిపిస్తుంది, ఏమైనా సరే బాప్తిస్మం తీసేస్తాం, రేపు చచ్చిపోతానేమో, ఇదిగో దేవుని రాకడ, ఇదిగో దేవుని సువార్త మా మధ్యలో ప్రకటింపబడుతున్నది, వారు మనస్సు పొంది రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు బాప్తిస్మం పొందాలి. అయితే వీళ్ళు వచ్చారంట. ఎవరు వచ్చారు? పరిసయ్యులు సద్దుకాయలని వారు వచ్చారు. బాప్తిస్మం పొందుట వచ్చి చూచి, సర్ప సంతానమా, పాము పిల్లలారా, రాబో ఉగ్రతను చూసి బుద్ధి చెప్పిన వాడేవాడు? అసలు మేము రమ్మన్నవాడేవాడు బాబు? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నా సన్నిధిలో మీరు కనబడవాలని చదువుతారా? వచ్చును అధ్యాయం చెప్పను నేను, మీరు చూసుకోవాల్సిందే. దేవునికి పై తప్పదా? తీయండి. యెషయా 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆహారమును త్రక్కుటకు మిమ్మల్ని రమ్మని వాడెవడు? ఆమేన్, హల్లెలూయా. ఆయన మనం ఏమనుకుంటామంటే, దేవుని సన్నిధికి వచ్చేసి నేనేదో ఆయన మేలు చేసేస్తున్నాను, నా వల్ల ఆయన ఏదో బలపడిపోతున్నాడు, నేను సందా ఇవ్వడం వల్ల స్వార్థ ప్రకటింపబడిపోతుంది, నేను ఆయన సన్నిధికి వస్తడం వల్ల ఆయన గోల్డ్ మిగిలిపోతుంది. అబ్బా, ఆయనకి ఏమీ ప్రయోజనం లేదు, నీకే ప్రయోజనం. నీకు ఎవరమ్మన్నాడు అంటున్నాడు ఆయన. వారు మనస్సు పొందితే రా, రక్షణ పొందాలంటే రా, కనబడి వెళ్ళిపోతాను నా సన్నిధిలో దగ్గర గోడ. నా భాష ఎలాగే ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వాలని నేను ఈ భాషలో మాట్లాడాను. అర్థమైందమ్మా? మనం అందరం పాత్రలు పోసాం కదా, కుప్పలు నూర్చాం కదా, భాష ఎలాగే ఉంటుంది అని. నేను ఇక్కడికి ఎక్కి శుద్ధిలో రానుకో ఒక్కడికి అర్థం కాదు. ఈడేట్రా బాబా, మా ఊరు పక్కడైనా అమెరికా నుంచి కానీ వచ్చాడా? ఈడేట్రా బాబు, లేకపోతే ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలి ఇక్కడ. నేను వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆయన తెలుగులో వాయిస్తా ఉంటారు. ఇదేం ప్యాస్లో తెలుగు వచ్చినోడు కూడా తెలుగు మాట్లాడు. స్టేజ్ ఎక్కేయగానే బయటించుకోగానే భాష మారిపోద్ది, పిలుపు మారిపోద్ది, ఇంగ్లీష్ వెళ్ళిపోద్ది. యారా బాబు, తెలుగు ఏమైంది? నువ్వు ఇంటికాడ మాట్లాడితే భాష ఏమైపోయింది కదా. ఇప్పుడు దాకా మీ క్లాసులు వచ్చి చాలా సున్నితంగా అక్కడ దాకా తీసుకెళ్ళారేమో, మన దగ్గరే దొరికేస్తుంది. మీ ఇష్టం. అందుకని కొంచెం యాహనయ్య గారు నీకు అంత మీరు ఎప్పుడు వస్తారయ్య గారు అన్నారా? ఒక్కసారి వస్తే శుభ్రంగా తెల్లగా తలతల్లాడి లేకుండా తోమేసి వెళ్ళిపోవడమే. ఏమంటాడు ఆయన? కిందకి వెళ్దామండి. అమ్మా, అది అయిపోయి మీకు వచ్చిన చూపించాను. అంటే నా సబ్జెక్ట్ అది కాదు, అసలు పేజీలో వెళ్ళలేదు. మరి ఎందుకు అక్కడ తీసుకెళ్తున్నాడు? మీరు వచ్చినా తీయకూడదు. అప్పుడు ఓహో ముందా అనుకోవాలి. ఒకవేళ అబద్ధికుడేమో యోహాను గారు అంటారో వచ్చిన చూపిస్తున్నాను, లేకపోతే నేను వెళ్ళి ఎటు వెళ్ళను, ఇక్కడేమంటాను. మీకు చాలా బాగా అర్థం అవ్వాలంటే ఒక పేజీలో పెట్టుకున్నాను అనుకో, యోహాను గారు వచ్చినప్పుడు ఈ పేజీలోంచి ఎక్కడికి కాదు, దానియేలు గారు అటు ఇటు తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చి చెప్తాడు. అలాగే మన పరదేశి గారు, అచ్యుత్ పాల్ గారు అందరూ కూడా వాళ్ళు మహాజ్ఞానులు. అక్కడికి వచ్చు. మరి నేను అంత టాలెంట్ పని లేదు. అందుకని ఇక్కడ ఉండండి, ప్రశాంతంగా ఏర్పడుతుంది, మీకు ఏ ఇబ్బంది లేదు. దేవునికి మహిమ. ఏముంది అక్కడ? ఒరే బాబు, మారు మనసు పొందడం నాయన. అబ్రహాము మాకు తండ్రి అంటే అబ్రహాం వల్ల కాదు, ఈ రాళ్ల వల్ల పిల్లలను పుట్టించగలడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు మా ఆయన గారు పాస్టర్ అంటే నేను కూడా పర్వాలేదు వెళ్ళిపోతాను.
ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎవరు విశ్వాసం ఆడదు, ఎవరి రక్షణ ఆడది, ఎవరు బాప్తిసం ఆడది, వెళ్ళిపోరు. అబ్రహాం నా తాత అయినంత మాత్రాన మాకు పరలోకం ఇల్లుందా? లేదు. ఇక్కడ ఇస్తావు, నువ్వు చచ్చిపోతే మీ తాత చచ్చిపోయి మీ మనవాడికి లెక్క లేదు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలా? ఆ సంపాదించుకోవాలంటే కష్టపడాలి. కష్టపడిన దాన్ని మనం ఈ లోకంలో అనేక కోరికలు ఉంటాయి. మనిషికి శరీర కోరికలు ఉంటాయి, తిండి కోరికలు ఉంటాయి, వస్త్రం కోరికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ కోరికలన్నీ చంపుకుని దాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ లేక మా తాత చచ్చిపోతే మా నాన్న చచ్చిపోతే నాకు ఇల్లు ఇవ్వడం. పరలోక రాజ్యంలో భార్యదే, భర్తదే, తాతదే, కొడుకుదే, ఎవరి దాడో సంపాదించుకోవాలి. ఆమె హల్లెలూయా. మేము అబ్రహాం పిల్లలు ఏమనుకుంటున్నావో మాకు కాకపోతే ఎవరికైతే పరలోక రాజ్యం అంటున్నారు. ఒరే, పిలిచింది అబ్రహాముని. అబ్రహాము ఆ స్వరము విని ఆ కాలంలో ఏంటో తెలుసండి, యూదులకు ఏం కనపడో తెలుసా? క్రీమ్ దెయ్యాలను వెళ్ళగొడితే, ఆ గుడ్డోళ్ళు పరిగెట్టిస్తే, గుడ్డోళ్ళు చూపిస్తే, అది ఆ కాలం. ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు. బాబా మమ్మల్ని ఎగదెత్తానంటే వస్తాం, మాకు డబ్బు ఎత్తానంటే వస్తాం, మాకు ఇల్లు కడతానంటే వస్తాం, మాకు అక్కమ్మ అవుతానంటే వస్తాం. వింటున్నారమ్మా? అన్నీ మనకి కోరికలు కదా. కానీ నేను విరోధులు కాదు, అన్ని ఇస్తాడు ఆయన. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన రాజ్యం ఏంటో తెలుసా? పరలోకం. ఆయన నీతి ఏంటో తెలుసా? మన బ్రతుకులో నీతి. ఈ రెండు లేకుండా మోకాళ్ళు వేసి కన్నీళ్ళు గార్చేసి కొంతమంది అవుతారు. అయ్యగారు మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ప్రార్థన చేయండి, కుటుంబం సంఘం అంతా ప్రార్థన చేసేయండి అంటది. ఈ వారం ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మ 2 రోజులు లేచినట్టు మళ్ళీ మనం కనపడదు. అవసరం తీరిపోయింది. కొంతమంది ఏమో ఆశీర్వాదించేసి డబ్బు ఇచ్చేస్తే వస్తారు. వడ్డీ వ్యాపారం ఆయన ఏమన్నా లేదా డాక్టర్ కదా మీకు పిలిచిన ఇంజక్షన్ చేసేయడానికి? నీ నీతిని చూస్తాడు ఆయన. నువ్వు ఏ రాజ్యాన్ని వెతుకుతున్నావు? ఈ లోకమైన రాజ్యాన్ని వెతికితే పరలోక రాజ్యం దక్కదు. నీ నీతి కనబడకపోతే ఆయన ఎవడా? నువ్వు కన్నీళ్ళే కాచు, దొల్లే ఏమన్నా చేయి, డోంట్ వరీ. ఆయనకి నీకు ఇవ్వాలంటే క్షణంలో. కానీ ఆ క్షణం కూడా దాటేస్తుందంటే నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమండి, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి 4 సంవత్సరాలు వెళ్ళొచ్చు. 40 సంవత్సరాల పరీక్ష జరిగింది. ప్రతి చోట శోధించేస్తున్నారంట. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు కూడెట్టాడా? మాకు కూడెడతాడా ఈ ఆలయంలో? మేము అక్కడ కీరకాయలు, కూరగాయలు, మొక్కలు పొడి తిన్నాం. దాకల దగ్గర కూర్చుని, మరి బాబు దాకల దగ్గర కూర్చుని మొక్కలు కీరకాయలు తింటే దేవుడిని ఎందుకు మొరపెట్టావు? ఎందుకు ఏడ్చావు? ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం, ప్రభావం మమ్మల్ని కనికరించవా అంటే మోషే దగ్గరికి వెళ్ళాడు దేవుడు కదండి. మనకి ఓటైపోయి కూడా వస్తూనే ఉంటది. కానీ ఒక పెద్ద దేవుడు తప్పించాడు అనుకో, చిన్నదానికి వచ్చినప్పుడు ధర్మం అవుతుందంటవా? సగమంతా ప్రార్థన చేసి అంటున్నారు కానీ ఇంకా ఆన్సర్ ఏమి రాలేదమ్మా. ఏమో మరి. ఒక పెద్ద గండం కొట్టెక్కింది. ఉదాహరణకి ఒక అమ్మాయి సీరియస్గా హాస్పిటల్లో ఉందండి. డెలివరీ సమయం. సగమంతా ప్రార్థన చేస్తే తల్లి బిడ్డను క్షేమం నుంచి దేవుడు డెలివరీ ఇచ్చాడు. పిల్లవాడు క్షేమం వచ్చింది. అప్పుడు అంట దేవుడి తగ్గుతుంది అంటవా? అక్కడ గడ్డలను కాపాడు దేవుడు జనాలు తీసేయలేడా? ఎంత అనుమానం అంటే క్రైస్తవులకి. బయట ఉండే పెరిగి ఇంకా బాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ బలపరచాలనే అర్థమవుతుందండి. మన దేవుడిని శోధించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆయన గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, సమస్తాలు ఇచ్చినటువంటి వాడు ఆయనే. తీర్చుకోవాలంటే మన మధ్యలో ఉన్నవాళ్ళు కరోనాలో కొట్టుకుపోయారు, మన మధ్యలో ఉన్నవాళ్ళు ఏదో వచ్చి కొట్టుకుపోయారు. మనం ఇంకా ఇది చాలు కదా. మనం మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు ఆయన, బాప్తిసం పొందడానికి సమయం ఇచ్చాడు ఆయన, చచ్చిపోతానికి సమయం ఇచ్చాడు ఆయన. ఎందుకని? బతుకుండగానే ఏం చేసినా చచ్చాక చూద్దాంలే అన్నాం అనుకో, అక్కడికి వెళ్ళిపోతాం. ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాం తెలుసా? బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. బాప్తిసం తీసుకోవాలనుకున్న వారిని అందరినీ ఇప్పుడే నలపాలి, ఇప్పుడే రూమ్లో వేయించాలి. లేకపోతే అలా మాట విన్నారు. ఎందుకు మాట విన్నారంటే అయ్యో వాటి విన్నారు ఎంత ఎలా ఉందా ఏంటి తెలుసా టైట్లో. అక్కడికి వెళ్దాం రండి, అక్కడికి వెళ్దాం. అది ఎందుకు చెప్పాడు? అమ్మ నువ్వు కంటిన్యూ రా, అక్కడికి వెళ్ళిపోతా. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచి కొనవద్దు.
దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలదని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. ఆమేన్, హల్లెలూయా. ఒక యజమాని వచ్చాడు, రైతుతో చెప్తున్నాడు, ఏందిరా ఈ చెట్టు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఒక కాయ లేదు, ఒక పండు లేదు, ఈ భూమికి భారం నరకాయి అంటున్నాడు. రైతు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ సంవత్సరానికి చూడండి, ఈ సంవత్సరానికి చూడండి, దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి నీరు పెడతాను అనిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని, యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణకి మిమ్మల్ని ఏమన్నంటే బాధపడతారు, కానీ ఈ ఆహారాన్ని వండిన నీలో చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? మీకు అర్థమవడం వాళ్ళు చెప్తున్నాను, నేను చచ్చిపోలే, గ్యారంటీ మాకు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా? అయ్యా అయ్యా ఆయన కోసం నేను ప్రాణం పెట్టానయ్యా, ఈ సంవత్సరానికి చూడయ్యా, ఈ నెలకు చూడయ్యా, ఈ వారానికి చూడయ్యా, ఈ దినానికి చూడయ్యా, వాడిలో వాడు చూశాను పశ్చాత్తాపడే గుణం ఉందయ్యా. ఇప్పుడు చంపేస్తే మళ్ళా రక్షణ అనేది లేదు, నరికి అగ్నిలో వేసినట్లయితే బూడిదైపోతాం, మళ్ళా రక్షణ లేదు. చెట్టు ఉండగానే తవ్వి ఏమి వేయాలంటే ఎరువేయాలి. ఇప్పుడు మనం చెట్లు అనుకో, నేను ఎరువేస్తున్నాను, మళ్ళీ సంవత్సరం నేను వచ్చినప్పుడు కాయలు కాస్తే సరి, లేకపోతే సీడ్గాలి అంతే, ఏం లేదు. అంటే ఏంటి? మనం ఫలభరితమైన కాయలు కాయాలి. ఆ కాయలు అంటే ఏంటి? ఈ ఎరువు అనే వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ ఫలాలు ఫలించాలి. మీరు ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు, మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికి 100 మందో 150 మందో 200 మందో అవ్వా, అప్పుడు కాయలు లేదు. అలాగే ఉందనుకో, పక్కనే ఎందుగా ఇది ఎంతకాలం ఉండేలాగా ఉంది, ఎదుగు బతుకు లేదు, కాయలు లేవు, పళ్ళు లేవు. ఇది కదా సంఘానికి వచ్చి వెళ్ళిపోయమంటే కుదరదు, వీడెళ్ళిపోయమంటే కుదరదు. మారు మనస్సు పొందినటువంటి వారికి చెట్ల మొదల గొడ్డలి ఉంచబడిందంట, రెడీ, ఎప్పుడు నరుకుతాడు దేవుడు. అందుకని మనం అందరం ఏం చేయాలి? నరక ముందే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువు బ్రతుకులాడుతున్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు రక్తం ఇప్పటికే మొదలుపెడుతుంది. ఆయన పని ఏంటనుకుంటున్నారు? భూమి మీదకి వచ్చి ఆయన పని చేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ఇప్పుడు పార్శ్వములకు వచ్చి ఇప్పుడు కూడా యాచన విజ్ఞాపనలు చేస్తున్నాడట. యాచన అంటే ఏంటి చెప్పడమా వేదాలు? వెరీ గుడ్. యాచన అంటే అడుక్కోవడం, అడగడం కాదు. అడగడం అంటే ఇంకొమ్మ అంటే, అడుక్కోవడం అంటే అమ్మా ముందు ఏంటి, అడుక్కోవడం. యాచనలు విజ్ఞాపన, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇది నామోసేం కాదు, యాచనలు విజ్ఞాపనలు. ఆయన పరలోకపు తండ్రి పక్కన కూర్చుని మన కొరకు యాచనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఎందుకు? కొంచెం సమయం తండ్రి, కొంచెం టైం ప్రభువా. కరోనా వచ్చింది, కొంతమందిని పట్టుకుపోయింది. వరద వచ్చింది, కొంతమందిని పట్టుకుపోయింది. భూకంపం వచ్చింది, కొంతమందిని పట్టుకుపోయింది. కానీ వీళ్ళు నీ సన్నిధిలో ఉన్నారయ్యా, ఎరువేస్తానయ్యా, బాగుగా తవ్వుతానయ్యా, ఫలిస్తానయ్యా అని బతుమాలుకుంటున్నాడు ఆయన. ఈ ఫలింపు లేకపోతే మాత్రం సిద్ధముగా ఉన్నది. ఈ వాక్యం టైటిల్ అదే. ఎవరైనా సరే మారు మనస్సు పొందకపోతే, బాప్తిస్మ అనుభవంలో రక్షణ పొందకపోతే మనం గుర్తుంచుకోవాలి, చెట్ల ఏరుల గొడ్డలి ఉంచబడింది. మారు మనస్సు పొందనటువంటి, అంటే ఫలింపు లేని చెట్టుని ఎలా అయితే దానికి అగ్నిలో వేస్తాడో మన బ్రతుకు కూడా అంతే. అయితే సువార్త విషయానికి వస్తే యోహాను గారు పిలిచింది ఏంటంటే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. ఇదే సువార్త. మనకు కావాల్సింది ఏంటో తెలుసండి? రక్షణ సువార్త. ఒకప్పుడు యూదులకు క్రియలు కావాలి, క్రియల ద్వారా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించారు. ఇప్పుడు మనకేం కావాలి? వినుట వలన విశ్వాసము. అమ్మగారు ఏమన్నారు తెలుసు? ఆ గుంపులో అందరూ ఉన్నారు, ఇంక లేడు. అయ్యా యేసయ్య వచ్చాడు, మాకు కనపడ్డాడు, మాతో మాట్లాడాడంటే నేను ఏంటంటే ఏమో యేసయ్య రావడం ఏంటి, యేసయ్య కనపడడం ఏంటి, ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. దేవుడేమన్నాడు? అల్పవిశ్వాసుని కాక విశ్వాసిగా ఉండు అని చెప్పి దాని ఏళ్ళు పెట్టంటే ఎక్కి ఎక్కి ఏడ్చాడు.
ప్రభువా నన్ను క్షమించండి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి తిన్నారు వీళ్ళు, కలిసి తాగారు వీళ్ళు, కలిసి పడుకున్నారు వీళ్ళు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు. చివరాఖరిగా నేను 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు. ఆ లేస్తానన్న మాట ఎవరు మర్చిపోయారు? శిష్యులు మర్చిపోయారు. అందుకే చేపలు పట్టుకుంటే వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని 11 మందికి కనబడతాకు వచ్చాడు. తర్వాత 12వ వాడు వచ్చాడు. ఆయన కోసం సపరేట్గా రావాల్సి వచ్చింది. నా భాష అర్థమవుతుందా మీకు? ఎందుకు కనపరుచుకోవాలి? ఆయన 40 దినాలు తండ్రి వద్దకు ఎక్కుపోకుండా ఎందుకు కనపరుచుకోవాలి? ఇప్పుడు ఆ కాలం సువార్త ఈ కాలం ఏం చెప్తున్నారంటే, రండి మీకు ఏనా స్వస్థత సభలు, రక్షణ సభలను ఎవడ పెడతలే, రక్షణ సువార్త పండుగలను ఎవడ పెడతలే. రక్షణ సువార్త మనకు పరలోకం నడిపించేది. ఒకవేళ స్వస్థత సభలు అంటే స్వస్థత దగ్గర ఆగిపోతావు, ఒకవేళ ఆశీర్వాద పండుగలు అంటే ఆశీర్వాదం వెళ్ళిపోతావు. అది కాదు. రక్షణ సువార్త అంటే పరలోకాన్ని చూపించేది. రక్షణ సువార్త అంటే పరలోక రాజ్యంలో ఆ నిత్య జీవ రాజ్యానికి నిన్ను నన్ను నడిపించేది. ఇది అవసరం. మనకు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి, చేసుకుంటా ఉద్యోగాలు ఇచ్చి, మన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న దేవుడు. ఆయన పరలోకం నుండి యాహారు ధనవంతుడు అయిపోవాలంటే అయిపోలేనా? యాహారు గొప్పోడు అయిపోవాలంటే అయిపోలేనా? ఆయన ఇక్కడికే రావాలా? ఎందుకు వచ్చాడంటే ప్రాణం పెట్టి తిరిగి లేచి చూపించాడు. నిన్ను నన్ను లేపుతాను. పరలోకానికి నేను ఎలాగైతే ఆరోహణం అవుతున్నానో మీరు కూడా అలా లేపబడతారు నా మీద విశ్వాసం ఉంచితే. అందుకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏది కావాలండి? ఇలా వాక్యం చెప్తే 10 మంది ఉంటారు, ఎక్కువ మంది రారు. స్వస్థత సభలు, ఆశీర్వాద పండుగలు అంటే 100, 1000 లెక్కెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు యోహాను గారి సువార్త ప్రకటించి చెరసాలలో వేయబడ్డాడు. ఆ స్టోరీ కూడా మళ్ళీ చెప్తాం. చెరసాలలో ఎందుకు వేయబడ్డాడు మనకందరికీ తెలుసు కదా, మళ్ళీ చెప్పవసరం. చెరసాలలో వేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ఎలా ప్రకటిస్తున్నాడు? ఇక్కడే ఉండండి. ఎటు వెళ్ళకండి. 17వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం ప్రకటిస్తూ ఉన్నాడండి? పరలోక రాజ్యము సమీపముగొన్నది, మారు మనస్సు పొందండి. యోహాను గారు చెప్పిన సువార్త వదిలేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సువార్త వదిలేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అది కదా. ఎవరు కూడా ఉంటారు జనం? చెప్పండమ్మా. నీతిమంతుడు డబ్బులు ఇవ్వలేదని కొట్టేస్తారా? ముందుగా ఇవ్వకపోతే కొట్టేస్తారా? బిర్యానీ ఇవ్వకపోతే కొట్టేస్తారా? ఆడ ఎంత నీతిమంతుడు అయితే మాకెందుకు? మాకు ఇప్పుడు కాయ కావాలి, బిర్యానీ కావాలి, 500 కావాలి. తర్వాత 5 సంవత్సరాలు సంపుతాడు బాబు అని తింటారా? అందుకని ఇక్కడ జనం తక్కువే ఉంటారు. అయినా ఇవి గింజలుగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మనం చెప్తున్న సువార్త బహిరంగ సభ కాకపోవచ్చు, 1000 మంది కాకపోవచ్చు, 10 మంది గింజలైతే చాలు. బడా మంచి దోషుడా. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకు పాపులాడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సువార్త ప్రకటించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే సమయానికి మన జీవితం ఏంటో యోహాను గారు చెప్తున్నారు. ఆ కింద నుంచి చదవండి. 3వ అధ్యాయంలో, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలో కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టిని కాల్చి. అందుకే ఈ మాట అన్నాడు ఆయన. పిలవబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే. ఇప్పుడు ఆయన చేతిలో ఉందంట. చెరిగేస్తే ఏమవుతుందమ్మా? గింజలేమో చేటలో పడతాయి, పొట్టు పొల్లు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏముంది? పొట్టు పొల్లులా ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఆయన చెరగడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం గింజలుగా ఉంటేనే ఆయన సంచిలో వేసుకుని పొట్టులో వేస్తాడు. అదే పరలోక రాజ్యం. ఒకవేళ పొట్టు పొల్లుగా ఉంటే ఎగిరిపోతాం, ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకని ఆయన చేతిలో ఉందట. ఆయన చెరగక ముందే మనం రక్షణ పొందాలి, చెట్టు నరకక ముందే రక్షణ పొందాలి, రక్షింపబడినటువంటి వారిపై బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినటువంటి మనం
ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపముగా ఉన్న మనం పోకడ సిద్ధంగా ఉన్న మనం పరలోక రాజ్యానికి చేరేవారికి ఉండాలి. ఇటువంటి కృపాధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మా ప్రియ ప్రభువా, యేసయ్యా, పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన తండ్రి,